ఆరాధన 10 గంటలకు స్టార్ట్ అవుద్ది, 10 to 1 కదా. అయితే 2 గంటలు ఏమైపోద్దో అర్థం కాల. 2 hours 2 గంటలు ఎలా గడిచిపోయిందో అర్థం కాల. కానీ ఇప్పుడు మనకు ఉండేది 1 hour. 1 hourలో ఇక ఉండేది ఒక ½ hour మనకి ఇచ్చిన టైంలో. 2 గంటలు గడిచిపోయింది పాటలతో మాటలతో, 2 గంటలు అయిపోద్ది. కానీ ప్రధానమైనది ఏంటి? వాక్యం. వాక్యానికి సమయం కావాలి, వాక్యానికి సమయం కావాలి. ఆ వాక్యం కోసము, ఆ వాక్యమే మనల్ని బ్రతికింపజేస్తుంది, ఆ వాక్యమే మన జీవితాలకు నెమ్మదిస్తుంది, ఆ వాక్యమే మన జీవితాల్లో సమాధానం ఇస్తుంది. సో మంచిది. నేను కూడా నాకు ఇచ్చే సమయం లోపల నేను ముగించడానికి ఐ విల్ ట్రై. చదవబడిన వాక్య భాగము ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొండ మీద చేసిన ప్రసంగం. ఒక్క శ్లోకం పాడి నేను ముందుకెళ్తా. పాట కాదండి, శ్లోకం. సర్వపాప పరిహారాయ నమః హలో బ్రదర్స్. సకల జీవ ప్రదాయ నమః విశ్వంభరాయ అనాథమచలయాయ నరరూపధారాయ యేసునామధేయాయ నమో నమః నమో నమః ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిద్రపోతున్నారా? ఒకసారి అలర్ట్ చేద్దాం దేవునికి. ఒకసారి హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రం కలుగాక. మరి మనం చదివిన వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చాలా అద్భుతాలు అండి, చాలా అద్భుతాలు ఉన్నాయి. అయితే ఇందులో నేను ఒక్క మాట మాత్రమే ధ్యానించాలని నేను ఆశపడుచున్నాను. 5వ అధ్యాయము మత్తయి సువార్త 4వ వచనము మాత్రమే. ఓన్లీ దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చాలు, ఇదొక్కటే, ఈ వర్డ్ ఒక్కటే తీసుకొని నేను ముందుకు సాగుతాను. 10 చదువుకున్నాం. అయితే ఈ 4వ వాక్యంలో ఏముందంటే దుఃఖపడువారు ధన్యులు. అమ్మ కొంచెం వెల్లఫ్ పెంచండి అమ్మా. దుఃఖపడువారు ధన్యులు. సౌండ్ ఆపరేటర్ ఎక్కడున్నాడో అక్కడ ఉన్నారా? సౌండ్ ఇంజనీర్. ఓకే, కొంచెం వెల్లఫ్ రైట్ చేయండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఓకే, దుఃఖపడేవారు ధన్యులా? దుఃఖపడేవారు ధన్యులా? చెప్పండి అమ్మా. ధన్యులనా? ఓకే. ఇప్పుడు ఒక ఇంట్లో ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. వారు ఏదో సమస్యతో బాధపడుతూ ఉంటుంటారు. వారు బాగా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్న వారి దగ్గరికి మనం వెళ్ళి అమ్మా మీరు బాగా ఏడుస్తున్నారు, మీరు ధన్యులు, మీరు సూపర్ అంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? అమ్మా బాగుంటుందా? మరి మీరు అన్నారు ఇప్పుడు దుఃఖపడవ ధన్యులు, అవును అంటున్నారు కదా. అయితే యేసు ప్రభువు ఏ సందర్భంలో మాట చెప్పాడు, ఎందుకు చెప్పాడు అన్నది మనం గమనించాలి. ఈ మాటలోని మర్మాల్ని మనం గమనించాలి, ఈ మాటలోని అర్థాన్ని గమనించాలి. ఏ సందర్భంలో ఆయన అన్నాడు, ఎందుకన్నాడు? ఎందుకన్నా ఏమన్నా కానీ ధన్యులని ఎవరంటారంటే బాగా డబ్బు ఉన్నవారిని ధన్యులు అంటారు, బాగా సంతోషంగా ఉన్నవారిని ధన్యులు అంటారు, బాగా పిల్లలతో సంతోషిస్తూ ఏ కుదవ లేని వారిని ధన్యులు అంటారు.
మరి ఈయనేంటి దుఃఖపడేవారు ధనులు అంటున్నారు ఏంటి? ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, మరి ఏంటి బ్రదర్ పాస్టర్ మీరు ఇలా చెప్తున్నారు? యేసుప్రభుల వారేమో దుఃఖించండి అప్పుడు మీరు ధన్యులు అంటున్నారు, ఈ లోకంలో చూస్తే మాత్రం ఏడ్చే దగ్గరికి మనం వెళ్ళి దుఃఖపడే వారి దగ్గర మనం వెళ్ళి అమ్మ మీరు ధన్యులు అంటే ముఖం పగలగొడతారు. అవునా కదా? వాస్తవా కదా? కదా, ఖచ్చితంగా బాగా దుఃఖించే సమయంలో మనం వెళ్ళి అమ్మ మీరు చాలా ధన్యులమ్మా ఏడుస్తున్నారు అంటే కోపం రాదు వారికి. లేకపోతే నువ్వే పిచ్చోడవా అంటారు, అంటే నీకేం ఎర్రోడివా నువ్వే పిచ్చోడివా అంటారు. అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 25వ వచనంలో ఒక మాట చూస్తాం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. చాలు, దేవుని వెర్రితనము. ఒకవేళ మనం వెళ్ళి ఇలా మాట అన్నప్పుడు వీడు వెర్రివాడేమో లేదంటే పిచ్చివాడు, నీకు పిచ్చి కాకపోతే ఆ మాట అంటాడా? మనం పక్కన వారు వెళ్ళి ఆ మాట అన్నప్పుడు, ఆ సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆ మాట అన్నప్పుడు వీడే ఎర్రోడేమో లేదంటే పిచ్చోడేమో అంటుంటాం. కానీ యేసు ప్రభుల వారు ఇక్కడ ఆయన గురించి ఏమిటంటే దేవుని, ఒకవేళ దేవుని వెర్రివాడే అనుకుందాం. ఈ లోకం అంటుంది ఇప్పుడు చాలామంది వెర్రియోడు, పిచ్చోడు, ఇలాంటి పనికిరానుడు, 3 మేకులు పిక్కోలేనుడు అంటున్నారు. కానీ నా దేవుడు అలా కాదండి. నా దేవునిలో శక్తి ఉంది, నా దేవునిలో పవర్ ఉంది, నా దేవుడు సర్వలోక సృష్టికర్త, నా దేవుడు సర్వలోకాన్ని నోటి మాటతో కలగజేసిన వాడు దేవుడు. కనుక ఆయన అనడానికి వీల్లేదు. అంటే అక్కడ ఏమంటున్నారంటే దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే కూడా జ్ఞానము కలది. ఒకవేళ ఆయన వెర్రితనము అనుకున్నా కూడా ఆయన వెర్రితనము మనందరి ప్రపంచంలో ఉన్న వారందరి జ్ఞానం కంటే కూడా జ్ఞానము కలది ఆయనక వెర్రితనం. ఎస్, ఆయన వెర్రితనమే అంత జ్ఞానం అయితే ఆయన జ్ఞానము ఇంకా ఎంత గొప్పదండి. వర్ణించలేము ఆయన జ్ఞానాన్ని, వర్ణించలేము ఆయన శక్తిని, వర్ణించలేము ఆయన అద్భుతాల్ని. అలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఘనపరుస్తూ మహింపరుస్తూ ఆరాధిస్తూ ఉంటే అయ్యో కొద్దు మన జీవితాల్లో ఉండదు. అయితే ఇక్కడ ప్రభువారు ఇక్కడ అంటున్నాడు దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. దుఃఖపడేవారు ధన్యులు అంటారు. అయితే ఇక్కడ 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే శరీరపరమైన దుఃఖం. ఇక్కడ లోకంలో సమస్యలతో బాధపడుచున్నవారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నవారు, లేకపోతే రోగంతో బాధపడుచున్నారు. నా బ్రతుకి ఏంటి ఇలా అయిపోయింది, నేను ఇక మా జీవితంలో నాకు మార్పు రాదా, నా జీవితంలో ఇక నేను ముందుకు సాగలేనా, నా జీవితంలో ఇక నేను ఆరోగ్యాన్ని పొందుకోలేనా అన్నటువంటి స్థితిలో మానవుడు ఈ లోకంలో కుమిలిపోతూ దుఃఖిస్తుంటాడు. ఇది శారీరకపరమైన దుఃఖం, ఇది శారీరకపరమైన దుఃఖం. ఈ శారీరకపరమైన దుఃఖం దేవునికి అక్కర్లా, దేవునికి అవసరం లేదు అది. కానీ దేవునికి ఏది అవసరం అంటే ఆధ్యాత్మికమైన దుఃఖం కావాలి ఆయనకి. నీకు ఒకవేళ సమస్య ఇంట్లో ఉండొచ్చు, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా పోవచ్చు, నీ కుటుంబంలో సమాధానం లేకుండా పోవచ్చు, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ శరీరపరంగా ఈ లోకపరంగా నువ్వు ఆలోచిస్తూ ఈ లోకపరంగా నువ్వు దుఃఖిస్తూ ఉంటే అది వేస్ట్, అది నిష్ప్రయోజనం. ప్రయోజనమైనది ఏంటంటే ఆధ్యాత్మికమైన దుఃఖం కావాలి మనకు, ఆధ్యాత్మికమైన దుఃఖం కావాలి. పిల్లలు గమనించండి, శారీరకమైన దుఃఖం ఇది వేస్ట్. అయితే ఇక్కడ చూస్తాం లూకాసు వార్తలో ప్రభువుకు పట్టున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించుచుండిరి. గొప్ప జనసమూహం ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యెరూషలేము నుండి, యెరూషలేం దేవాలయం నుండి ఆయన శిలువ మోసుకుంటూ, ఆయన తన్నుకుంటూ, ఆయన కొడుతూ, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ, ఆయన వేధిస్తూ, బాధిస్తూ, కాళ్ళతో తన్నుతూ, కొరడాలతో కొడుతూ వెళుతుంటే ఆయన ముఖమంతా రక్తం, ఆయన శరీరం అంతా గాయాలు, ఆయన శరీరం అంతా కూడా వల్ల కానీ గాయాలతో ఎక్కడ చోటు లేకుండా కంప్లీట్ రక్తమయమైపోయిందండి. అలాంటి స్థితిలో ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే, ఆ వివిధ మార్గాలు కూడా తీసుకెళ్తుంటే, యెరూషలేం మార్గంలో తీసుకెళ్తుంటే అక్కడ అనేక మంది స్త్రీలు గుంపులుగా చేరి, జన సమూహంగా చేరి రొమ్ము కొట్టుకుంటూ బాధిస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటూ వారు కుమిలి ఏడుస్తున్నారు. అలాంటి స్థితిలో గాయాల పాలైన ప్రభుని యేసుక్రీస్తుల వారు, చావడానికి సిద్ధమైన యేసు ప్రభుల వారు ఆయన అంటున్న మాట అంటే ఏమంటాడు అక్కడ? యేసు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి,
మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అంటున్నాడు. ఇదేంటి? వారు అంటున్నారు, ఆ మాట విన్నప్పుడు, యేసయ్య మాట అన్నప్పుడు వారు ఆయన వైపు చూసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రభా, గాయాలైంది నీకు కదా, దెబ్బలు తగిలింది నీకు కదా, చావడానికి సిద్ధంగా ఉండదు నువ్వు కదా, మేము బాగానే ఉన్నాం కదా, మరి మా కోసం ఎందుకు ఏడవాలి? మేము బాగానే ఉన్నాం కదా, మీకోసం కదా ఏడవాలి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా, రక్త గాయాలైంది నీకే కదా, రక్తం కారుతుంది నీకే కదా, గాయాలైంది నీకే కదా, ఎన్ని అవమానాలైంది నీకే కదా, నిన్ను గురించి కదా మేము ఏడవాలి, మా కోసం ఎందుకు కాదు, మేము బాగున్నాం కదా. యేసయ్య అంటున్న మాట, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీరు నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. అందుకే అంటున్నాడు ప్రభువారు, దుఃఖపడువారు ధన్యులు. మేము దుఃఖిస్తున్నాం, మీరే చెప్పారు కదా ప్రభు దుఃఖించమని, మీరు ఏడవని చెప్పారు కదా, ఎవరు దుఃఖిస్తే ఎవరు ధన్యులని మీరు చెప్పారు కదా, అందుకే మేము దుఃఖిస్తున్నాం, మేము ఏడుస్తున్నాం. మరి ఇప్పుడేంటి? అక్కడేమో దుఃఖించేవారు ధన్యులు అన్నారు, ఇక్కడేమో మీరు నా కోసం ఏడవద్దు అంటున్నారు. ఏది కరెక్టు? మేము ఏం చేయాలి ప్రభా? అక్కడేమో దుఃఖించండి అన్నారు, ఇక్కడేమో ఏడవద్దు అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? డైలమాలో ఉంటున్నాడు మానవుడు. మనిషి లోకంలో మానవుడు డైలమాలో పడిపోయి ఉంటున్నాడు. అంటే వాక్యాన్ని సరైన రీతిలో అండర్స్టాండ్ చేసుకోనకుండా, అర్థం చేసుకోనకుండా, అర్థాంతరంగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కోల్పోయి బలహీన స్థితిలో ఉంటున్నాడు నేటి క్రైస్తవుడు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, దుఃఖించేవారు ధన్యులు అంటున్నాడు. ఇక్కడికి వస్తాడే, ఇక్కడేమంటున్నాడు, నా నిమిత్తం మీరు ఏడవకండి అంటున్నాడు. ఇప్పుడు గమనించాలి, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి అని ఆయన అంటున్నాడు. గమనించాలి పేరా, ఇక్కడ మనమందరం కూడా తెలుసుకోలేదు ఏంటంటే, ఇక్కడ రెండు రకాల దుఃఖాలని చెప్పాను. ఒకటి, వీరు ఏడ్చే దుఃఖం. ఏ దుఃఖం ఇది? ఎవరి దుఃఖము? శరీరకరమైన దుఃఖం ఇది. మనము ఇతరుల గురించి మాట్లాడుతుంటాం, మన గురించి మనం మర్చిపోతుంటాం. ఇతరుల గురించి చాలా మాట్లాడుతున్నాం. వాడు అలా అండి, వీడు ఇలా అండి, వాడు అలా చేస్తుంటాడు, వీడు అంటే వాడు మర్చిపోతాడు. ఇప్పుడు ఇతరుల గురించి మనం మాట్లాడుతుంటాం, కానీ నీ పరిస్థితి ఏంటి? నీ భవిష్యత్తు, నీ జీవితం, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆలోచన ఏంటి అసలు? ఇతరుల గురించి నువ్వు విమర్శిస్తున్నా సరే, నువ్వు విమర్శించుకోవా? నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవా? నీ జీవితాన్ని పరామర్శించుకోవా? నీ జీవితంలో ఒడిదుడుకులు నువ్వు సరిచేసుకోవడానికి ప్రయాసపడవా? ఎప్పుడు ఒకరి గురించే చెక్కడానికి, గుచ్చడానికి ఉంటాం. కానీ అందుకే అంటున్నాను, మనం ఇతరుల గురించి మాట్లాడుతుంటాం, కానీ మన గురించి మనం మాట్లాడుకోవడం మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. ఎస్, అవునండి. ఇక్కడ సమానత కావాలి, ఈక్వాలిటీ కావాలి, యూనిటీ కావాలి. యూనిటీ, ఈక్వాలిటీ లేకనే నేటి క్రైస్తవ్యం దిగజారిపోతుంది, ఆత్మీయంగా దిగజారిపోతుంది, మరి అన్ని విషయాలు కూడా దిగజారిపోతూ ఉంది. దీనికి అంతటి కారణం ఒకటే. ఏంటంటారు కారణము? ఏంటి కారణం అంటే, ప్రేమ చల్లారిపోతా ఉంది. ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే, అక్రమం విస్తరిస్తూ ఉంది లోకంలో. యేసుప్రభువు అదేమంటుంటాడు ఆయన 23వ అధ్యాయం మత్తయి సువార్త. ఏమంటాడైనా? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతా ఉంది. అదే జరుగుతుంది నేటి సంఘాల్లో. ప్రేమ లేదండి. ప్రేమ లేకపోతే ఎందుకు జీవించాలండి మనం? చెప్పండి ఒక మాట. ఎందుకు మనం దేవుని మందిరానికి వస్తున్నాం? వాక్యం వినడానికి కదా, దేవుని వాక్యాన్ని మన హృదయాలు నింపుకోవడానికి కదా. దేవుని వాక్యం మన హృదయాలు నింపుకొని దేవుని రాజ్యానికి వారసత్వం పొందుకొని దేవుడు ఆయన పరలోక రాజ్యం దిగి వచ్చేటప్పుడు మనమందరం ఎత్తబడాలి కదా. దేవుని ఒక మాట అంటాం, దీన్ని ఏమంటారమ్మా? దేవుని మందిరం. నేను గుడి అంట. ఇది గుడి సంఘము, రెండు మాటలనే అంట. గుడి, సంఘం. మీరు గుడిలో ఉన్నారా లేక సంఘంలో ఉన్నారా? గుడిలో ఉన్నారా? ఒకటే చెప్పాలి. మీరు గుడిలో ఉన్నారా సంఘంలో ఉన్నారా? గుడిలో ఉన్నవారు చేతులు ఎత్తండి. గుడిలో ఉన్నవారు చేతులు ఎత్తండి. ఓ, చాలా సూపర్. మీరు
మంచిది. గుడిలో ఉన్నవారు కాదు, మేము సంఘంలోనే ఉన్నామంటే గుడి కట్టేది ఎవరు తెలుసా? ఎవరు? ఒక ఇంజనీర్ కడతాడు, ఒక మేస్త్రి కడతాడు. డబ్బులు ఇచ్చేవారు మన ప్రెసిడెంట్ గారు, మన సెక్రటరీ గారు డబ్బులు ఇస్తారు కదా. మన సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు డబ్బులు ఇస్తే, ట్రెజరీ గారు డబ్బులు ఇస్తే కట్టేవారు వేరుంటారు. వారి చేత కట్టబడిందే ఈ గుడి. సంఘం ఎవరు కడతారు? మనము. అందుకే ఇప్పుడు అంటున్నాను, నువ్వు గుడిలో ఉన్నావా లేక సంఘంలో ఉన్నావా అని అంటున్నాను. గుడిలో ఉన్నవారు లోక సంబంధమైన వ్యక్తులు, లోక సంబంధమైన వాటినే ఆలోచన చేస్తుంటారు, లోక సంబంధమైన వాటిని వెంబడిస్తూనే ఉంటారు. లోక సంబంధమైన మన ఆశలు, వారి చూపులు అన్నీ కూడా లోకం మీదనే ఉంటాయి వారికి. వారు గుడిలో ఉన్నారు, వారు సంఘంలో ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు, కానీ కాదు సుమా, వారు గుడిలోనే ఉన్నారు. ఎస్, ఇది వాస్తవం, ఇది వాస్తవ సత్యం. అందుకే ప్రభు అంటున్నాడు, అమ్మలారా మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. దౌర్భాగ్య జీవితాలు మనవి, దుర్బలమైన జీవితాలు మనవి. మీరు నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. నేను బాగానే ఉన్నాను ప్రభా, నువ్వు బాగాలేవు కదా, నీకు గాయాలు కదా, నీకు రక్తం కారుతుంది కదా, అవమానం కదా, మా ఎదురైన కాలంతో తన్నుతున్నారు కదా, మీకు కదా ప్రభా స్తమలని. అంటే ఈ దౌర్భాగ్య స్థితిని, ఈ యొక్క బలహీనమైన స్థితిని దేవుడు చూసి అంటున్నాడు, నా కోసం ఏడవద్దండమ్మా, మీరు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మొట్టమొదటిగా మీ భవిష్యత్తు చూసుకోండి, మీ జీవితాలు ఎలా ఉంచుకోండి, మీకోసం ఏడవండి, మీకోసం ఏడవండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము సంఘములో ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు, గుడిలో కాదు. సంఘంలో ఉందాం. సంఘాన్ని కట్టేవాడు దేవుడు. దేవుడు కట్టబోయే ఆ సంఘంలో మనం ఉంటే, దేవుడు కట్టబోయే ఆ సంఘంలో మనమందరం సమకూర్చబడుతూ ఉంటే, దేవుడు ఆశపడుతూ, నీ మీద ఇష్టపడుతూ, ఇష్టముగా ఆయన పరలోకము నుండి మన వైపు చూస్తూ ఉంటాడు. నా కొరకు అలంకరించబడుచుంటున్న ఆ సౌందర్యమనేటి, నా కొరకు సిద్ధపడిన ఈ వధువు సంఘమును, హౌ బ్యూటిఫుల్ ఇట్, ఎంత అర్థమైన సౌందర్యమైన నా కోసం సిద్ధపడిన వధువు సంఘం. అది ఎప్పుడు తెలుసా? నువ్వు క్రీస్తు సంఘములో చేర్చబడినప్పుడు, గుడిలో కాదు, సంఘములో నీవు ఉన్నప్పుడు. మన ప్రయాస, మన కష్టము, ఇవన్నీ దేనికోసం అంటే మనము దేవుని యొక్క సంఘములో ఉండడానికి. ఒకవేళ ఇప్పుడు నేను పరీక్షించుకోవాలి, నీవెవరో తెలియాలంటే, యేసు ప్రభువు ఉన్న పాట మధ్యాకాశం వచ్చాడనుకోండి, అప్పుడు ఎంతమంది ఎగిరిపోతారో. ఎగిరిపోయేవారు సంఘములో ఉన్నవారు, విడిచిపెట్టబడిన వారు గుడిలో ఉన్నవారు. సో నువ్వు గుడిలో ఉన్నావా, సంఘంలో ఉన్నావా? సంఘంలో ఉండడానికి ప్రయాసపడాలి మనం. అందుకే ప్రభు అంటున్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. దుఃఖించేవారు ధన్యులే. దేని నిమిత్తం దుఃఖించాలి అంటే, ఒక మనిషిని జ్ఞాపకం చేస్తాం. ఒకసారి దావీదు మహారాజు, ఆయనకి ఏ కొదవ లేదు. ఆయనకు ధనం వచ్చింది, సింహాసనం వచ్చింది, డబ్బులు వచ్చాయి, జనం ఉన్నారు, రథాలు, గుర్రాలు, ఒంటెలు అన్నీ ఉన్నాయి. ఏమీ లేని వాడికి ఒక అడవిలో గొర్రెలు మేపుకుండేవని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యొక్క దావీదు మహారాజు అయ్యాడు. మహారాజు అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్తుంటే, తన ప్రజలు యుద్ధానికి వెళ్ళింటే, యుద్ధం చేస్తుంటే, యుద్ధం గురించి మేడగది మీదకి ఎక్కి ప్రార్థన చేయక, రెండు చేతులెత్తి ప్రార్థన చేయక, ప్రభా అయ్యా నీ బిడ్డలు యుద్ధానికి వెళ్ళారు ప్రభా, నీ ప్రజలు యుద్ధానికి వెళ్ళారు, విషయాన్ని సమకూర్చు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయకుండా గర్వం ఎక్కి ధనమిచ్చినా, ఏమంటే ధనము హెచ్చినా, రాదా డైలాగు, ధనము హెచ్చిన మదము హెచ్చును. ధనం వచ్చింది ఆయనకి, డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, జనాలు, మనుషులు వచ్చారు, ఐశ్వర్యం వచ్చింది ఆయనకి. అయితే ఆయన ఏం చేశాడు? మేడగది మీదకి ఎక్కి, పైకి ఎక్కి, అటు ఇటు షికారులు కొడుతూ, తిన్నది అరగక
అటు ఇటు తిరుగుచూ కింద చూశాడు. మనం ఎక్కడ చూడాలి? ఎక్కడ చూడాలి? భూ సంబంధమైన వాటి మీద మీక మనసు ఉంచకండి, పైనున్న వాటినే మీరు అతకండి అంటే దావీదు ఏం చేశాడు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి భూ సంబంధం వాటి వెతుకుతుంటే పాపము కనిపించింది ఆయనకి. భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెడితే పాపమే నీకు కనిపిస్తుంది, నీకు పాపమే కనిపిస్తుంది. భూ సంబంధమైన వాటి మీద నీకు కనుదృష్టించే నీకు కనిపించేది పాపమే. కానీ ఆకాశం వైపు నీ కనులెత్తి చూడాలి. దేవుడు ఆకాశంలో నిన్ను ఇంతగా హెచ్చించి నన్ను స్తుతిస్తాడు, నన్ను ఆరాధిస్తాడని ఎంతో ఆశతో ఆయన ఎదురు చూస్తుంటే, ఆయన హెచ్చించిన ఆయన్ని విడిచిపెట్టి నువ్వు లోక సంబంధమైన అపవాది యొక్క కుతంత్రాల వైపు నువ్వు చూస్తూ ఉంటే ఏమి జరుగుతుందంటే పాపమే నీకు కనిపిస్తుంది. చూశాడు పాపాన్ని, చూశాడంటే వదిలేశాడా? చూశాడు, ఆశించాడు, ఆశించి వదిలేశాడా? రప్పించుకొని వదిలేశాడా? పాపం చేశాడు, పాపం చేసి వదిలేశాడా? పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం చేశాడు. ఎంత అంటే ధనము మనిషికి హెచ్చితే, డబ్బు మనిషికి వస్తే ఏమవుతాడు మనిషి అంటే హెచ్చించి గర్వించిపోయి పాపంలో పడిపోయే అవకాశం ఉంది. పాపంలో పడిపోయే అవకాశం ఉంది. పిల్లరా గమనించండి, నేను ఒక లోకో పైలట్, రైల్వేలో లోకో పైలట్. నేను దేవుని పిలుపుని బట్టి నేను దేవుని సేవకు వచ్చాను, జాబ్ రిజైన్ చేసి. నా శాలరీ 1 lakh అబౌవ్ ప్లస్. దేవుని పిలుపుని బట్టి జాబ్ రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాను, దేవుని పరిచర్యకు వచ్చాను. లోకం వైపు చూడకూడదు. దేవుడు పిలిచాడు కాబట్టి, దావీదుని పిలిచాడు దేవుడు. పిలిస్తే దేవుని వైపే మనం చూడాలి. మన కనుదృష్టి దేవుని వైపే ఉండాలి, లోకం వైపు ఉండకూడదు. దేవుడు పిలిచాడు, పిలిస్తే మనం వినాలా దేవుని మాట. నేను వినక కొద్ది రోజులు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. బ్రిడ్జి పైన కింద పడిపోయా. ఒక పెద్ద బ్రిడ్జి నుండి ఇంజిన్ ఆగిపోతే అది సరి చేసుకోవడానికి వెళ్తే అక్కడ కింద పడిపోయా. ఏముంది? స్పైనల్ కార్డ్ ఏమైపోయింది? ఫ్రాక్చర్ అయిపోయింది. స్పైనల్ కార్డ్ దెబ్బతింది. 2 సంవత్సరాలు దిక్కు తెలియక మంచంలో అల్లాడినా. కారణం నా దేవుడు పిలిచిన పిలుపుకు లోబడలేదు కాబట్టి. తర్వాత అయ్యా నువ్వు లోకో పైలట్గా నువ్వు పనికిరావు, ఇదిగో నీకు అక్కడ సీట్ ఉంది. డిఆర్ఎం ఆఫీసులో నాకు చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా రిపోస్ట్ ఇచ్చారు. నాకు లోకో పైలట్ తీసేశారు, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా పోస్ట్ ఇచ్చారు. అయ్యా ఇంకా నేను నీ మాట వినకపోతే నా ఎముక నుంచావు, నన్ను సమాధికి తీసుకెళ్ళిపోతావు, నాకు వద్దిక. జాబ్ రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాను. దేన్ని వదులుకున్నాను నేను? ధనమును వదులుకున్నాను, లోకాన్ని వదులుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఇక ధనము కాదు. దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు మనకి. దేవుడు అన్నీ మనకిస్తాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచిన వాడిని మనం మీద విశ్వాసం ఉంచితే మనకి ఏ కుదవ ఎప్పుడు ఉండదండి, ఏ కుదవ ఉండదు మన జీవితం. ఎప్పుడు సమృద్ధినే దేవుడు మనకు ఉంచుతాడు. కానీ తనకి పోకూడదు, పడిపోకూడదు. కానీ ఇక్కడ దావీదు గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, దావీదు పడిపోయాడు. ఒక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం చేశాడు. 2 ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేశాడు. వ్యభిచరించకూడదని పాపం చేశాడు, నరహత్య చేయకూడదని పాపాన్ని కూడా అతిక్రమించి పాపం చేశాడు. 2 పాపాలు చేశాడు. 2 పాపాలు. ఒకదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం చేశాడు. అంటే మనుషులు చూడరని నువ్వు తప్పు చేస్తే నిన్ను కలగజేసిన వాడు ఎక్కడుంటాడు తెలుసా? ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీదనే ఉంటుంది. ఎస్, ఎప్పుడు మన మీదనే ఉంటుంది. తప్పు చేయాలని ప్రయత్నించొద్దండి, పొరపాటు చేయాలని ప్రయత్నించొద్దండి. నిన్ను మనిషి చూడకపోవచ్చు, నీ విశ్వాసం నిన్ను చూడకపోవచ్చు. సావుకునిగా నేను ఒకవేళ పాపం చేస్తుంటే నువ్వు చూడకపోవచ్చు, నా సెక్రటరీ చూడకపోవచ్చు, నా ప్రెసిడెంట్ చూడకపోవచ్చు, సంఘ విశ్వాసం చూడకపోవచ్చు. నన్ను కలగజేసిన దేవుడి కనుదృష్టి నిత్యం నా మీద ప్రతి క్షణము నన్ను చూస్తూనే ఉంటుంది.
పిల్లలు గమనించాలి. కనుక లోక సంబంధమైన ఆ యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చాను నేను. నా కుటుంబం, నా పిల్లలకు అప్పట్లో ఏమీ లేదు, కానీ దేవుని మీద నేను ఆధారపడ్డాను కాబట్టి దేవుడు నా పిల్లలను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు దేవుడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం నేను చెప్తున్నాను. మీ జీవితాల్లో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మీ జీవితాల్లో ఈ వాక్యాన్ని అన్వయించుకొని మీరు అలా బ్రతకండి. నేను చెప్తున్నానండి, నేను జాబ్ రిజైన్ చేసినప్పుడు నాకు జీరో, నా దగ్గర డబ్బులు ఏమి లేవు. ఎస్ఐస్వరం అనే పరిచయం ప్రారంభించాను, టీవీ కార్యక్రమం ఎస్ఐస్వరం అని మా టీవీలో. అప్పుడు ఇవన్నీ లేవు, శుభవార్త లేదు, రక్షణ టీవీలో, ఆ టీవీ, ఆరాధన టీవీ ఏమీ లేవు. అప్పట్లో ఒకటే టీవీ, ఇవి మెయిన్ ఛానల్స్ ఉన్నాయి. మా టీవీలో ఎస్ఐస్వరం టీవీ ప్రోగ్రామ్ చేశాను, 2 సంవత్సరాలు చేశాను. డబ్బులు వచ్చి తీసుకెళ్ళి సువార్త మీటింగ్స్ సుమారు 200 పబ్లిక్ క్రూసెడ్స్ పెట్టాను నేను. ఎలా తెలుసా? నాకు వచ్చిన శాలరీ తీసుకెళ్ళి కుటాలు పెట్టేవాడిని. నా దేవుడు హెచ్చరించి పిలిచి, జాబ్ వదిలేయి, నేను నీకు తోడుకున్నాను, నన్ను వెంబడించు, లెక్కించలేని మేలు నీ జీవితాలు నేను చేస్తాను, నమ్ముతావా? అరే బిలీవ్, అరే రిసీవ్ దిస్ వర్డ్. విశ్వసిస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? చేయాలి. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే మన విశ్వాసమే ఒకటి ముఖ్యం. విశ్వాసము లేకుండా మనం ఏమీ చేయలేము. విశ్వాసం లేకుండా ఒక పాట ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మన పితరులెందరో ఏం చేస్తారు? మన పితరులు విశ్వాసంతో రాజ్యాలు జయించారు. విశ్వాసంతో రాజ్యాలు జయించారండి. నా పిల్లలకు వివాహం చేయాలంటే డబ్బులు లేవు, కానీ ఇందులో పెట్టి ఆ పిల్లల ఫోటోలను, వాళ్ళకి బయోడేటా, రెజ్యూమ్ని పెట్టి నేను పంపించేవాడిని. డబ్బులైతే లేవు, ప్రభా నువ్వు పిలిచావు కదా, నువ్వే చూసుకో, నాకు సంబంధం లేక, అంతే. అది నా ధైర్యం. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మనకు ఉండాలండి. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మనకు లేకపోతే మనము వేస్ట్. మన విశ్వాసం వేస్ట్. నన్ను పిలిచావు కదా, నువ్వే చూసుకో, నాకు అక్కర్లా, నేను నీ మీద ఆధారపడ్డాను. ఇదిగో ఇవన్నీ పెడుతున్నాను నేను. ఎందుకు తెలుసా? నువ్వే నా బిడ్డలకు మంచి భర్తలను తీసుకురావాలి. పిల్లల, దేవుని పుల్పీట మీద ఉండి నేను మాట్లాడుతున్నాను. నా 2 బిడ్డలకు ₹2, ఒక్కొక్కరికి ₹1 కూడా నేను ఇవ్వలేదు. వారే వచ్చి స్వయాన తీసుకెళ్ళి వివాహం చేసుకున్నారు. మామూలుగా కాదండి. నా చిన్న బిడ్డ ఆమె ఒక కోటీశ్వరరాలు. కొన్ని కంపెనీలకి యజమానురాలు నా బిడ్డ. అయ్యా ఇది ఇస్తాము మా దగ్గర, నో మాకు మస్తుగా ఉంది, మీరైనా అక్కర్లా అన్నారు వచ్చి. నా దేవుని మీద ఆధారపడితే అలా ఉంటుంది. మన దేవుణ్ణి విశ్వసిస్తే అలాగే ఉంటాయి అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు అలాగే ఉంటాయి. నా పెద్ద బిడ్డ కూడా, తన భర్త బ్యాంక్ మేనేజర్, ₹1 కూడా తీసుకోవాలి, ఆయన కూడా ఫ్రీ. ఎందుకు ఇలా జరిగిందంటే నా దేవుని పని నేను చేస్తాను కాబట్టి నా పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనమందరం అదే పని చేయాలి. మనమందరం అదే పని చేస్తే దేవుడు ఉన్నత శిఖరాల మీద మన పిల్లల్ని ఎక్కిస్తాడండి. వాస్తవం ఇది. అనుభవపూర్వకంగా అనుభవించి చెప్తున్నాను ఇది. అదే స్థితిని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఇస్తే ఏం చేశాడు? పాపం చేసి అని, నాకు ఏం తెలియదులే, నన్ను ఎవ్వరు చూడలేదులే అని బ్రతుకుతున్నాడు. ఒకరిని చంపించేశాడు, ఒకరిని ఆమెను గర్భవతి చేశాడు. అంటే దేవుడు ఊరుకుంటాడా? ఎవరిని పంపించాడు? అక్కడ ప్రవక్తను ఒక తన్ని పంపించాడు, నాతాను పంపించాడు. నాతాను, దైవజనుడు నన్ను వెళ్ళి దావీదుతో మాట్లాడు, అడే ఎదవ పని చేస్తున్నాడు, వెళ్ళు మాట్లాడు ఇక్కడ అన్నాడు. వెళ్ళి నాతాను చిన్న కథ చెప్పాడు దావీదుకి. రాజా, ఇదిగో
మా ఊర్లో రెండు కుటుంబాలు ఉన్నాయి. ఒకడేమో పేదవాడు పాపం, వానికేమో ఒకే ఒక మేకపిల్ల ఉంది, గొర్రెపిల్ల ఒకటే ఒకటి ఉందండి, ఇంకేం లేవు. మరి ఒకడేమో ధనికుడు, వానికేమో వందల కొద్దీ గొర్రెలు ఉన్నాయి. ధనికునింటికి ఒక బంధువు వచ్చాడు. బంధువు వస్తే ఏం చేయాలా అంటే వాడు విందు చేసి పెట్టాలి. ఎవరి గొర్రెలు కోసి పెట్టాలి? వానివే కదా. అలా చేయలే. ఆ పేదోడు పక్కన్నాడు కదా, ఆ పేదోని పక్కింటి గొర్రెని బెదిరించి తీసుకొచ్చి కోసి బంధువులకు పెట్టాడు. ఆ గొర్రె చిన్న గొర్రె పిల్ల ఉండి తన కౌగిట్లో పెట్టుకొని అతన్ని సాదుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలి అంటే ఆ రాజు అన్నాడు, దావీదు మహారాజు దావీదు అన్నాడు, హలో దావీదునా, నువ్వు చెప్పింది కరెక్టు, ఇది తప్పు చేశాడు వాడు, కాబట్టి వాడు మరణానికి పాత్రుడు, వాడిని చంపేయాలి అన్నాడు. అప్పుడు ఈ దైవజనుడు నాతో ఏమన్నా తెలుసా, రాజా ఆ వ్యక్తి ఎవరు తెలుసా, రాజా దావీదు మహారాజా ఆ వ్యక్తి ఎవరు తెలుసా, నీవే. దావీదుకు గుండెలు జారిపోయాయి. ఏం చేశాడు తెలుసా, నువ్వెవడరు నాకు చెప్పడానికి అనలా, నువ్వెవడని హెచ్చరించడానికి అనలా, నా పాపం నీకు తెలిసిపోయిందా, వీడిని కూడా చంపేయండి అనలా. ఏం చేశాడు తెలుసా, ఆ దైవజనుడి యొక్క చేతులు తీసుకొని ఆ ముఖము తన తల తీసుకొని దైవజనుని చేతిలో పెట్టుకొని ఆయన కౌగిట్లో ఆయన దైవజనుడి యొక్క కడుపులో తన తల పెట్టి, దైవజనుడా నేను పాపము చేశాను, దైవజనుడా నేను పాపము చేశాను, నా దేవుడు నన్ను క్షమిస్తాడా? యు మస్ట్ హ్యావ్ రిపెంటెన్స్ టుడే. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకోగలితే, పశ్చాత్తాపడగలితే దేవుడు తప్పకుండా నేను క్షమిస్తాడు. ఈ క్షణమే నువ్వు చేసిన ప్రతి పాపం ఏదైనా కూడా, నువ్వు చేసిన ప్రతి మోసం ఏదైనా కూడా, నీ కలిగి ఉన్న ప్రతి వ్యతిరేకమైన స్వభావం ఏదైనా నీలో ఉంటే కూడా, అలాంటిది ఈరోజు నువ్వు ఒప్పుకో. దావీదు అటువంటి మహారాజే దైవజనుడి మాట విని కృంగిపోయిన వాడై కుమిలిపోతూ ఏడుస్తూ ప్రలాపిస్తూ, నేను ఎంత పాపము చేశాను, నా తండ్రి నా దేవుడిని అంతగా హెచ్చిస్తే నేను పాపము చేసి దౌర్భాగ్య స్థితిలో జీవించి ఇంత ఘోరాన్ని చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా చెప్పి తన బ్రతికినంత కాలము కుమిలిపోయి ఏడుస్తూ చచ్చిపోయాడండి. కానీ దేవుడు ఆయన భక్తిని మెచ్చుకున్నాడు. కారణం, ఆయన అంత ఉన్నత పదవిలో ఉండి కూడా ఒక దైవజనుడు హెచ్చరిస్తే ఆ దైవజనుడి హెచ్చరికను స్వీకరించి, నా పాపాన్ని ఒప్పుకుంటాను దైవజనుడా, నేను మహాపాపిని, నా దేవుడు క్షమిస్తాడా అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. నా పాపాలన్నిటి కూడా దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. 51వ కీర్తనలో మనం చూస్తే ఒక మాట అంటాడు. 51వ కీర్తన 1వ వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములన్నిటినీ తుడిచివేయము. ఏమంటున్నాడండి? నా అతిక్రమములన్నిటినీ కూడా తుడిచివే ప్రభా అని బతిమాలుకుంటాడు. నీ కృప చొప్పున నన్ను కరుణించు ప్రభా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమలన్నిటి తుడిచివేయి ప్రభా, తుడిచివేయి. ఏ రోజైనా మనం నేటి సంఘాల్లో ఏమున్నాయంటే సమాధానం లేదండి. నేటి సంఘాల్లో ప్రేమ లేదు, చల్లారిపోయింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ కావాలండి. ప్రేమనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రేమమయుడే ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి దిగొచ్చి ఆయన రక్తాన్ని ఇస్తే ప్రేమను కోల్పోతారేంటి? ప్రేమ లేని జీవితం వ్యర్థం. దావీదు అంతటి హోదా కలిగిన వ్యక్తే తను తగ్గించుకొని, ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని చెప్తున్నాడు. అదే 6వ కీర్తన 6వ వచనంలో మరి అద్భుతమైన మాట అంటున్నాడు ఆయన. ఏమంటాడు చూడండి, 6వ కీర్తన 6వ వచనం, నేను మూలుగుచూ అలసి ఉన్నాను. మూలుగుచున్నాడంటండి. ఎప్పుడు మూలుగుతారు తెలుసా?
ఏడ్చి 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 కన్నీరంతా కూడా డ్రై అయిపోయే కళ్ళలో అప్పుడు మూలగడం ప్రారంభిస్తారు. మాటలు లేక, మాటలు రాక, మాటలు లేక ఏమి చేయాలి ప్రభా, నా జీవితము దుర్బలమైపోయిందే, నేను బ్రతికి కూడా వేస్ట్ కదా ప్రభా అని చెప్పి ఆయన మూలుగుతూ ఉన్నాడు. మూలుగుతూ ఆయన పడక మీద కూర్చొని 2 చేతులు పైకెత్తి ఏమంటాడు తెలుసా? యెహోవా నా ప్రార్థనలకించుమా, నా మొరని యొద్దకు చేరనీయుమా. యెహోవా నా ప్రార్థనలకించుమా, నా మొరని యొద్దకు చేరనీయుమా. నా కష్టదినమున విముఖుడవై ఉండకుమా, నాకు చెవియొక్కి మొరవిని త్వరపడి రమ్మా. యెహోవా నా ప్రార్థనలకించుమా, నా మొరని యొద్దకు చేరనీయుమా. నేను ఏకాకినై బాధపడుచున్నాను, నా వైపు తిరిగి నన్ను కరుణించుమా. నేను ఏకాకినై బాధపడుచున్నాను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుమా. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు దేహమును పట్టుకోనవి. యెహోవా నా ప్రార్థన యెహోవా నా ప్రార్థన ఆలకించు ప్రభా, నేను పెడుతున్న మొర నీ చెవి ఎగ్గు ప్రభా, నీ చెవిలో చేర్చుకో ప్రభా. నా కన్నీరు కార్చి కార్చి నా పరుపు తేలాడుతూ ఉంది ప్రభా, దయతో నా మనవి ఆలకించు ప్రభా అని చెప్పి 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో కుమిలి 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 ఏడుస్తున్నాడు. ఇది అందుకంటున్నాడు దేవుడు, మీరు దుఃఖించేవారు ధన్యులు. దేని కొరకు దుఃఖించమంటాడంటే, నీవు చేసిన పాపము కొరకు నువ్వు కుమిలి కుమిలి ఏడ్చి నువ్వు నాకు మొరపెట్టు, అట్టే దుఃఖం నాకు కావాలి. అదే దుఃఖాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మికమైన దుఃఖం. ఆయన పాపం చేశాడు, పాపాన్ని కడుక్కోవడానికి పాపం నుండి పశ్చాత్తాపడుతూ పాపాన్ని దేవునికి సన్నిధిలో ఒప్పుకుంటూ, నన్ను కరుణించు ప్రభా, నన్ను కటాక్షించు ప్రభా, నా జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచివేయి ప్రభా అని చెప్పి కన్నీళ్లతో తన పాపాన్ని కడుక్కుంటున్నాడు. అట్టి దుఃఖపడవారు ధన్యులు. ఏదో నాకు ఇల్లు లేదు ప్రభా, నాకు ఇల్లు ప్రభా, నాకు ఆరోగ్యం బాగా, అది కాదు. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన కలిగి దేవుని యొక్క దృష్టిలో ఆత్మీయంగా దుఃఖపడతావో, నేను ఆత్మీయంగా బలపడలేదు ప్రభా, ఆత్మీయంగా దిగజారిపోయాను ప్రభా, నేను ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతున్నా ప్రభా, నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన దుఃఖం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు ధన్యుడవు. నీకు అప్పుడు ఈ లోకంలో అన్నీ కూడా నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన చింతన నువ్వు కలిగి ఉంటాడో అప్పుడు దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తాడు. అప్పుడు దేవుడు ఇస్తాడు నీకు అన్నీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, నాకు టైం అయిపోయింది, నాకు 1 అవర్ కావాలి, మెసేజ్ అయిపోవాలి, టైం అయిపోయింది, ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం.
ఆ. ఇది అండర్లైన్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఎలాంటి దుఃఖం దేవుడు ఇక్కడ కోరుకుంటున్నా అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం దావీదు కలిగి ఉన్నాడు. పాపము చేసిన దాన్ని కడుక్కోవాలి. యు మస్ట్ టు హ్యావ్ వాష్ అవర్ సెన్స్. మన పాపాల్ని మనం కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదండి, చేయాలి. సంఘములో నువ్వు ఉన్నావా, గుడిలో నువ్వు ఉన్నావా, చాయిస్ ఈజ్ యువర్స్. గుడిలో ఉన్నవారు గుడి కోసం ప్రాకులాడతారు, సంఘములో ఉన్నవారు సార్వత్రిక సంఘం కోసం ప్రాకులాడతారు. ఈ గుడి మనకు అక్కర్లేదండి. ఈ గుడి మనల్ని అందరినీ సమకూర్చడానికి, ప్రేమతో కట్టడానికి మాత్రమే ఇది. సంఘాన్ని కట్టేవాడు నా దేవుడు. సంఘాన్ని కట్టేవాడు మన దేవుడు. ఆ సంఘము కోసం మనం ప్రయాసపడాలి. ఆ సంఘం కోసం మనము సంఘం గురించి చెప్తాం. నేను గుడి గురించి చెప్పలేదు. సంఘంలో మనమందరం ఒక ఇటుకలం, ఒక్కొక్కరు ఒక ఇటుక. పోనీ ఒక్కొక్క ఇటుకను మనం కట్టుకుంటే వెళ్ళిపోతే బిల్డింగ్ అయిపోద్దా? ఊరికి ఇటుకలు పేర్చుకుంటూ పోతే అయిపోతుందా? కాదు కదా. అవుద్దా? కాదు. ఈ ఇటుక మధ్యలో ఏముండాలి? సిమెంట్ ఉంటేనే ఆ ఇటుక అతుక్కుంటుంది. ఇటుకలు పెట్టుకుంటే పడిపోతాయి. నేటి గుడిలలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇటుకలు పేర్చుకుంటూ వెళ్తున్నాం కానీ దాని మధ్యలో ప్రేమ లేదే. ప్రేమ లేదు కనుకంటే పడిపోతున్నారు లేస్తున్నారు. కానీ ఈ ఇటుకల మధ్య ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనే సిమెంట్ ఉండాలి. పిల్లరా, ఈ లోకమంతా కూడా వేస్ట్. నేను చూశారు కదా, ఎవరన్నా 241 మంది లండన్కి వెళ్తున్నారు. పాపం అనుకున్నారా చచ్చిపోతారని? ఏంటండి ఇంత దౌర్భాగ్యం? అంటే మరణము మనల్ని ఎలా పలకరిస్తుందో మనకు తెలియదు. మరణం ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. వాళ్ళంటే పోయారులేండి, 240 ఫ్లైట్లో ఉన్నారు, వారు చనిపోయారు, పోనీలేండి. కానీ ఆ మెడికల్ స్టూడెంట్స్ ఆ బిల్డింగ్లో ఉన్నారే, వారు భోజనం చేస్తున్నారు. పాపం వారికి ఏ వ్యాధి లేదు, ఏమైనా అపాయం సంభవిస్తుందనే భయము లేదు. అలాంటి వారు ఎలా చనిపోయారు? ఈ ఫ్లైటు వారు ఉన్న ఇంట్లోకి దూరింది. ఆ 241 మందితో పాటు వీరు ఒక 8 మంది కూడా చచ్చిపోయారు. నేను చెప్తున్నాను, ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. దీనికోసం ప్రయాసపడకండి. ప్రయాసపడాలి, అవసరమే, దేవుడు ఇస్తాడన్ని. కానీ మనం దేనికోసం ప్రయాసపడాలంటే ఆధ్యాత్మికమైన స్థితి కోసం నువ్వు ప్రయాసపడినప్పుడు దేవుడు నీకు కావాల్సిన అన్ని సమృద్ధిగా ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. కనుక ఇప్పుడు కూడా దేవుడు ఏమంటే, రండి మన సంఘంలోకి రండి, అందరం కలుస్తాం. అందరం ఒకరు ఎవరు ఎడముఖం పెడముఖం వద్దు. ఒకరిని చూసి ఒకరు మొఖాలు తిప్పుకోవద్దు. ప్రేమ కలిగి నేను కట్టబోయే ఈ సంఘంలోకి రండి అంటున్నాడు ఆయన. ఈ సంఘంలోకి రండి అంటున్నాడు ఆయన. పిల్లలు గమనించండి. చూస్తాం మరొక చివరి వాక్యం ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, దాని విషయమైన దేని చూశాడు యేసుప్రభుల వారు? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, అంటే దేని చూసి? ఆ పట్టణమును చూసి దాని విషయమై యేసుప్రభుల వారు ఏడ్చారంటండి. ఎందుకు? అక్కడ రోడ్లు లేవనా? లేకపోతే చెరువులు లేవనా? లేకపోతే ఇళ్లలో ట్యాప్స్ లేవనా? నల్లాలు లేవని ఏడ్చాడు ఆయన? సరైన రోడ్లు లేవని ఏడ్చాడా? సరైన రవాణా మా ఊరికి లేదని ఏడ్చాడా? కాదండి. ఆయన ఎందుకు ఏడ్చాడంటే, చూడండి,
దేవుని కోసం మత్తయి సువార్త 23:37 మత్తయి సువార్త 23:37 యెరూషలేమా 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 యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. బా, ఎంత ప్రేమ అండి దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ. ఈ యేసయ్య ప్రేమ అసాధ్యమైన ప్రేమ అండి. మనుషుల ప్రేమ తుచ్చమైన ప్రేమ. ఆఫ్టర్ ఆల్ ఇది మనుషులు నీ దగ్గర ఉంటే నిన్ను ప్రేమిస్తారు, అవునా కదా? ఇది వాస్తవమా కదా? నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర ధనం ఉంటే ప్రేమిస్తారు, నీకు హోదా ఉంటే ప్రేమిస్తారు, నీకు మంచి ఉద్యోగం ఉంటే ప్రేమిస్తారు. ఎవడైనా పేదవాడిని వెళ్ళి ఐ లవ్ యూ అనమను అంటాడా? అను. కానీ నా దేవుడు అలా కాదండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. అట్టి ప్రేమ మీ అందరినీ దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అట్టి ప్రేమ కలిగి ఉందాం. సంఘమంతా ఏకంగా ఉంటే, సంఘమంతా ఐకమత్యంగా ఉంటే, సంఘమంతా ఒక యూనిటీగా ఉంటే ఎవడు కూడా కదిలించలేడు మన సంఘాన్ని. యూనిటీ కావాలి. పదవుల కోసం పోరాటాలు వద్దు, సంఘం కోసం ఫైట్ చేయండి. సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రతి ఒక్క విశ్వాసి పాటుపడండి. సంఘం అప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇది కాదు కదా, ఇలాంటి ఈ గ్రౌండ్ అంతా కూడా సరిపోయినంత దేవుడు పట్టుదలతో విస్తారమైన ఆత్మలు సంఘంలోనికి తెస్తాడు. హల్లెలూయా. దానికోసం దానికోసం పాటుపడతామండి. ఇక్కడ ప్రభు అంటాడు, అయ్యో కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగో చేర్చుకున్నో అలాగే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నో మార్లు ప్రయత్నిస్తుంది, కానీ వారు వల్లకపోయి రాకపోతున్నారు. వారు యెరూషలేము పట్టణమా, నీ పిల్లలను నేను ఎన్నో మార్లు కోడి పిల్లలు తన రెక్కల చాటు ఏ విధంగా దాచుకుంటుందో నేను కూడా నీ పిల్లల్ని దాచుకోవాలని చూశాను. నేను రమ్మన్నాను, పిలిచాను, వారు రావటం లేదు. ఎన్నో మార్లు చేర్చుకోవాలని చూస్తాయని వారు వల్లకపోయిరి. ఒప్పుకోవడం లేదండి క్రైస్తవులు. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి కోసం వారు ప్రయాసపడుతున్నారు, ఎవరి కుటుంబం వారిది. సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడేవారు ఎవరుంటారే, సంఘంలో ఉన్న వారందరూ కూడా ఐకమత్యము కలిగి ఉంటేనే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. పిల్లలు గమనించండి. ఎందుకంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి మనకు. అది యేసు ప్రభువులు కోరుకుంటున్నాడు. అది మారు మనసు కలగజేస్తుంది. మన దావీదుకు కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆయనకు మారు మనసు కలగజేసింది, పశ్చాత్తాపం కలిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, దినములు చెడ్డవి కనుక. బహుభయంకర దినాల్లో ఉండామండి. మీరు మీ ఉద్యోగాల్లో పడు, మీ పనులలో పడి మీరు మర్చిపోతున్నారేమో, కానీ దినాలు బయటికి వెళ్ళి చూస్తే బహుభయంకరంగా ఉన్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఎంత భయంకరమేంటి ఒకరినొకరు విమర్శించుకోవడాలు ఎక్కువైపోయాయి. ఎప్పుడన్నా ఉన్నాయి అవి? చూసారు, అంత భయంకరమైనటి విచ్చలివిడిగా మానవులు మాట్లాడుతున్నారు. కారణం, దినములు చెడ్డవి కనుక సమయం పోనీయద్దు. సద్వినియోగపరచుకోండి ఇచ్చిన సమయాన్ని. 2 గంటల సమయాన్ని ఇక్కడ గడిపేశాము. ఇప్పుడు వాక్యం దగ్గర వచ్చేది 40 నిమిషాలు సార్, అర్ధగంట కావాల్సింది వాక్యం. వాక్యములో మనము అమూల్యమైనటువంటి ఆయన వాక్యపు సందేశాన్ని మన హృదయంలో నింపుకున్నప్పుడు మన హృదయాలకు నెమ్మది, మన హృదయాలకు సంతోషం, మన హృదయాలకు ఆనందం, మన కుటుంబంలో మన పిల్లల్లో అందరిలో ఆనందం కలిగిస్తుంది ఈ వాక్యము. ఇలాంటి దేవుని వాక్యాన్ని మనము స్వీకరించి మన హృదయాల్లో నింపుకోవాలి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని హృదయంలో నింపుకుంటావో, నీ కుటుంబంలో చెప్పకనే చెప్పుతున్నాను, నీ కుటుంబంలో నీవు ఊహించని మేలతో దేవుడిని నింపుతాడు. యేసుప్రభువు వారు చూస్తున్నారు, నా సంఘము, వధు సంఘం ఎంతగా నా కోసము సిద్ధపడుతుంది, ఎంతగా నా సంఘము అంటే నా కోసం సిద్ధపడిన వధువు సంఘము ఎంతగా అలంకరించబడుతుంది. అలంకరించబడాలి. మనల్ని అలంకరించుకోవాలి. ఎట్లా? ఫేసెస్తోనా?
గోల్డెన్ ఫేషియల్, సిల్వర్ ఫేషియల్, ఫ్రూట్ ఫేషియల్, ఆ ఫేషియల్, ఈ ఫేషియల్, ఆ క్రీములు, ఈ క్రీములు వేసుకొని మన ముఖాలను అలంకరించుకోవడం కాదు. ఆధ్యాత్మిక మన హృదయాల్ని అంతరంగ పురుషుడు అలంకరించబడాలి. ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఆయన చూస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. మనల్ని చూసి ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఆకాశమును మనం చూస్తున్నాడు ఆయన. పిల్లరా, ఆయన చూస్తూ ఏమనుకుంటాడంటే, మనం భ్రమ అనుకుంటాం. ఆయన ఏమనుకుంటాడంటే మన సౌందర్యం మనకు సిద్ధపడిన సంఘం అనుకుంటున్నాడు. ఇలా అంటున్నాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరు? చప్పట్లు కొడతాం ఒకసారి. ఎవరిమే? ఈమె సార్వత్రిక సంఘమైన వధువు సంఘం. ఈమె నేను పెళ్ళాడబోయే నా సార్వత్రిక సంఘం. ఈ సంఘం ఎంత సౌందర్యంగా ఉంది తెలుసా? సూపర్. ఈ సంఘం కోసం నేను వస్తున్నాను. మీరు ఇంకా అలంకరించబడండి. నవ్వుతూ రండి సంఘానికి. సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్ళండి సంఘానికి, ఇంటికి. సంతోషము నింపబడి, సమాధానం నింపబడి, ఆరోగ్యం నింపబడి. ఒకవేళ నీ శరీరంలో అనారోగ్యం ఉన్నట్లయితే ఈరోజే నీ శరీరంలోని ఆరోగ్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యాన్ని నీ గుండెల్లో నింపుకున్నప్పుడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీకేమిచ్చినను మేము మీ రుణము తీర్చుకోలేము ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో బలహీనులము, వెలివేయబడిన వారము, తృణీకరించబడిన వారం. అట్టి తృణీకరించబడిన మన జీవితాలను తండ్రి మీ రక్తమిచ్చి, మీ విలువైన రక్తమిచ్చి మమ్మల్ని కొన్నారు అయ్యా. మేము మీ రక్తంతో కొనబడిన వారం ప్రభా. మీ విలువైన రక్తము చేత కొనబడిన వారము తండ్రి. దావీదు వలె మేము కూడా ఆధ్యాత్మికమైన దుఃఖము కలిగిన వారమై మా పాపాన్ని కడిగివేయమని చెప్పి మనము అడగడానికి మంచి మనసు మాకు దయచేయండి ప్రభా. అయ్యా, సంఘంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎవరు ఏ బాధలో ఉన్నారో, ఎవరు ఏ అక్కరలో ఉన్నారో ప్రతి అక్కరను మీరు తీర్చండి ప్రభా. ప్రతి సమస్య నుండి విడుదల దయచేయసయా. మీ సన్నిధిలో దైవజనుడిగా నేను బతిమాలుకుంటున్నాను తండ్రి. ప్రతి సమస్య ఈరోజు యేసు నామములో కొట్టివేయబడుగా కేస్తున్నాములో. ప్రతి రోగము స్వస్థపరచబడుగా కేస్తున్నాములో. మీ సంపూర్ణమైన విడుదలిచ్చి మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించి ప్రభా. మీ రాజ్యానికి మమ్మల్ని ఆశలుగా చేయండి తండ్రి. మా కోపాలు, మా శత్రుత్వాలు, ఒకరి మాటల ఒకరి మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒకరు మాకు చూసుకోనకుండా తండ్రి వ్యతిరేక స్వభావాలు కలిగి ఉంటున్న మా జీవితాల్లో ప్రభా ప్రేమను కలిగించేయండి తండ్రి. ప్రేమ కలిగి జీవించి మేమందరము ప్రభా సార్వత్రిక సంఘము కొరకు ప్రయాసపడే కృపను దయచేయండి యేసయ్యా.
వాక్యము తెలియని ఎంతో ప్రజలు లోకంలో ఇంకా ఉంటున్నారు తండ్రి. వారి మధ్యకు మమ్మల్ని తీసుకెళ్ళండి. ఒక్క ఆత్మనైనను ప్రభు మీ సన్నిధి తీసుకొచ్చే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మేము ఎందుకు పనికిరాని వారం, వెలివేయబడిన వారము, తృణీకరించబడిన వారము, అవమానపరచబడిన వారం, అయితే ఇప్పుడు మీ యొక్క రక్తము చేత కడగబడిన వారం తండ్రి. మేము పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిబిడలుగా ఈ లోకంలో సవాలు విసురుతూ మేము దేవుని బిడ్డలము, మేము రాకుమారులమని చెప్పి మనము చెప్పుకొని ధైర్యంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు మేము ముందుకు సాగిపోయే కృపను దయచేయండి ప్రభా. ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న వ్యాపారాల కోసం ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న చేతి పనుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి పనులను మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభా. మీ మెండైన మేలుతో నింపండి. మీ కృప వెంబడి కృపను వారి మీద కొమరించండి ప్రభా. మీ ఆశీర్వాదపు జల్లు వారి మీద కొమరించండి తండ్రి. మీరే వారి కుటుంబాల్లో ప్రభా నిత్య నివాసిగా ఉంటూ, నాయకుడుగా ఉంటూ, నావికుడుగా ఉంటూ, శ్రేయోభిలాషిగా ఉంటూ సమస్తాన్ని మీ ఆధిపత్యంలో జరిగించండి తండ్రి. మేము కాదు, మీరే జరిగించండి. మీరు మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ఉంటే మాకు మేలు, మాకు ఆశీర్వాదం, మాకు దీవెన ప్రభా. అపవాదిని మా దగ్గరికి రానివ్వకుండా ప్రభా, వాక్యాన్ని మా గుండెల్లో పెట్టుకుని జీవించే కృపను తెచ్చేయండి ప్రభా. వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని జీవించే భాగ్యము తెచ్చేయండి తండ్రికి స్తోత్రం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించిన ప్రభా. అయ్యా మా ప్రియ తల్లి సంఘం వారు జి సామేలయ్య గారికి కావాల్సిన మంచి ఆరోగ్యం తెచ్చింది ఆయన. అఫిలియేటెడ్ పాస్టర్ గారు డేవిడ్ ప్రశాంత్ గారిని మీరు దీవించండి, ఆశ్రయించిన ప్రభా. వారు చేస్తున్న పరిచయం దీవించండి. అంచెలంచెలుగా ఇంకా అనేక సంఘాలు విస్తరించబడాలి ప్రభా. సహాయం చేయండి అయినా. వారి ద్వారా ప్రభా ఇంకా అనేక సంఘాలు కట్టబడాలి, అనేక ఆత్మలు మీ సన్నిధికి నడిపించబడాలి ప్రభా. మా ప్రియులు సంఘ పెద్దలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దలందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రెసిడెంట్ గారు కిషన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. సెక్రటరీ ప్రభా దాస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ట్రెజరర్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తన ప్రభా ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించండి తండ్రి. సంఘ క్షేమం కొరకు వారు పాటుపడుతూ ప్రయాసపడుతూ ముందుకెళ్తుండగా నేను ఎలాంటి అవరోధాలు వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసం, నమ్మకం, నిరీక్షణతో వారు ముందుకు అడుగేసే కృప తెచ్చండి ప్రభానికి స్తోత్రం. వారిని ఎదురాడుతున్న ప్రతి అవరోధం యేసు నామములో బ్రేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కొలగొడుతున్న యేసు నామములో ప్రతి అవరోధాన్ని కొలగొడుతున్న యేసు నామములో సంఘ పెద్దలను సంతరించండి ప్రభు, బలపరచండి ప్రభానికి స్తోత్రం. వారికి సహకరించడానికి సంఘమంతాన్ని ప్రభు మీరు ప్రేరేపించండి ప్రభానికి స్తోత్రం. సంఘ పెద్దలను, సంఘ కాపరిని ప్రభు ప్రత్యేకించి మీరు ఆశ్రయించండి. వారి కుటుంబాన్ని ఆశ్రయించిన, వారి పరిచయం దీవించడం ఆశ్రయించిన ప్రభా. స్త్రీల కమిటీ వారిని దీవించి ఆశ్రయించండి. ఆయా క్వైర్ టీంను ఆశ్రయించండి. మ్యూజిక్ టీంను దీవించి ఆశ్రయించండి. యూత్ కమిటీని దీవించి ఆశ్రయించిన ప్రభా. సండే స్కూల్ కమిటీని దీవించి ఆశ్రయించండి. ప్రతి ఒక్కరిని ప్రభా, ఏ ఒక్కరిని వదలకుండా ప్రభా మీ కౌగిట్లో ప్రతి ఒక్కరిని చేర్చుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ దీవెనలు, మెండైన ఆశీర్వాదములు కుమ్మరించి నిత్య నివాసివై వారి జీవితాలు జీవించమని ఇంతవరకు వినిన వాక్యాన్ని ప్రభా వారి హృదయాలు మీరు ఫలింపజేసి, నీరు గట్టి ఫలింపజేసి మీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని మేమందరం ఒకరోజు సార్వత్రిక సంఘంలో ప్రభా సభ్యులుగా చేరి మీ పరలోక రాజ్యానికి వారసత్వం పొందినేనా మీతో పాటు మీ సింహాసనం వద్ద మేమందరము ఈ సంఘమంతా కూడా ప్రభ చేరి కృపను దయచేయమని యేసయ్య శ్రేష్టమైన ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.